మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదొక బ్రాండ్. ఒక చిన్న సాధారణమైన దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఇంత గొప్ప స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాడు అంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సాధ్యం. ఎన్నో వేల కుటుంబాలకి, వేల మంది నటులకు ఆయన ఒక బాటను చూపించారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తికి సరైన పురస్కారం లభించింది. ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ అవార్డ్ ఫంక్షన్‌ను చాలా అద్భుతంగా చేసుకున్నారు. కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో పాటుగా పెద్ద కూతురు సుష్మిత, భార్య సురేఖ వీళ్ళందరితో కలిసి ఆయన హ్యాపీగా ఆ ఈవెంట్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత హైదరాబాద్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయనకి వచ్చిన గ్రాండ్ వెల్కమ్ మరి ఇంకెవ్వరికీ రాదేమో అనిపించింది. ఎందుకనంటే ఆయన అడుగుపెట్టిన వెంటనే తన మనవరాళ్ళు, తన ఒక కూతుళ్ళు అందరూ అక్కడ పనిచేసే వాళ్ళు పూల వర్షం కురిపించారు. అందరూ హారతులు పట్టి మెగాస్టార్ చిరంజీవికి ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించి మనవరాలు శ్రీజ, పెద్ద కూతురు ఇద్దరు చిన్న కూతురు ఇద్దరు కూడా వాళ్ళ తాతగారికి ఘన స్వాగతం పలుకుతూ ఇంతకన్నా గొప్పగా నేను ఏమీ చేయలేనని, నాకు మీ మనవరాలుగా పుట్టడం, మీరు నా తాత అవ్వటం చాలా పెద్ద అదృష్టం అంటూ చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతుంటే దానికి చిరంజీవి కంటతడి పెట్టుకుని ఎమోషనల్ అయిపోయారు. మరి పద్మ విభూషణ్ కన్నా కూడా ఒక్కొక్కసారి మన వాళ్ళు మనకి అందించే గొప్ప గొప్ప విషయాలు చాలా ఆనందంగా అనిపిస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.